రాను రాను కుటుంబ కలహాల్లో కత్తులు పొత్తు పంచుకుంటున్నాయి. చిన్న చిన్న తగాదాలే పెద్ద పెద్ద సమస్యలు సృష్టిస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు ప్రాణాలు బలవుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగాదాల్లో హింస శృతి మించుతోంది. భార్యపై భర్త దాడి చేయటమో లేదంటే భర్తపై భార్య దాడి చేయటమో కామన్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో భార్యలు కూడా తామేమీ తక్కువ కాదన్నట్టు భర్తలపై విచక్షణ రహితంగా దాడులకు తెగబడటం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు భార్యతో గొడవ పడ్డాడు. ఆవేశంతో కత్తితో దాడి చేయబోయాడు. అడ్డుకోవటానికి వచ్చిన అత్తను కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మియాపూర్ ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న మహేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన శ్రీదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే కొన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్ల నిత్యం తగువు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం సేవించి వచ్చిన మహేష్ యథావిధిగా భార్యతో గొడవ పడ్డాడు. ఆవేశంలో ఇద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారు. భార్య మాటలకు ఆవేశానికి గురైన మహేష్ క్షణికావేశంలో అక్కడే ఉన్న కత్తితో భార్యపై దాడి చేయబోయాడు. అక్కడ ఉన్న అత్త అడ్డుకోబోయింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన మహేష్ అత్తపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో శ్రీదేవి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి స్వల్ప గాయాలతో బయటపడింది. శ్రీదేవి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు మహేష్ ను అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. ఏదేమైనా కుటుంబ కలహాల కారణంగా నేరాలు పెరుగుతూ ఉండటం కలవరపెడుతోంది.